బెంగి న్యూస్ వార్తలకి స్వాగతం. న్యాయం కోసం ఎంఆర్పీఎస్ కు అండగా నిలబడ్డ వారందరికీ విజయం అంకితం. మందకృష్ణ మాదిగ. మా 30 ఏళ్ల అలుపెరగని పోరాటానికి విజయం లభించింది. ఈ పోరాటంలో చాలా మంది అసువులు బాసారు. వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. వర్గీకరణ కోసం ప్రధాని మోడీ చొరవ తీసుకున్నారు. మొదట వర్గీకరణ చేసింది సీఎంగా చంద్రబాబే. ఇప్పుడు తీర్పు వచ్చినప్పుడు సీఎంగా ఉంది చంద్రబాబే. చంద్రబాబు స్థానంలో వేరొకరు ఉంటే వర్గీకరణ జరిగేది కాదు. మందకృష్ణ మాదిగ. మాదిగ ఉప్పు కులాల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మాదిగల మహాత్ముడు, పీడిత ప్రజల విముక్తి ప్రదాత, గుండె జబ్బు పిల్లల ప్రాణదాత, వికలాంగుల ఆత్మబంధువైనటువంటి గౌరవనీయులు శ్రీ మందాకృష్ణ మాదిగ గారి యొక్క 30 ఏళ్ల త్యాగాల ఫలితంగా ఈ రోజు మాదిగ జాతికి 1000 ఏళ్ల బంగారు భవిష్యత్తును అందించినటువంటి రోజు సందర్భంగా సుప్రీంకోర్టులో 7 సభ్యుల ధర్మాసనం వర్గీకరణ తీర్పు న్యాయబద్దమైన తీర్పు అని చెప్పేసి స్పష్టంగా ప్రకటించబడినటువంటి ఈ రోజును మాదిగల యొక్క విముక్తి దినంగా భావిస్తూ మందాకృష్ణ మాదిగ గారికి 1 కోటి మంది మాదిగ ప్రజల పక్షాన, గుంటూరు జిల్లా పక్షాన పీడిత ప్రజల విముక్తి ప్రదాత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం.